హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ స్వాతంత్రోద్యమంలోని మనం గత వీడియోలోని గాంధీ యుగం గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఆ వీడియోలో గాంధీజీ యొక్క జీవితంలో కొన్ని విషయాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే దాని కంటిన్యూస్గా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కు చెందిన కొన్ని ముఖ్యాంశాల గురించి మనం చూద్దాం. ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్ గాంధీగా పిలువబడ్డాడు. ఏంటండి, బీహార్ గాంధీగా పిలువబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్తులో నియమావళి కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఏందండి, రాజ్యాంగ పరిషత్తులో నియమావళి కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే 1946 డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్కు శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఎప్పుడండి, 1946 డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అలాగే కేంద్రంలో తొలి ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. తొలి ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే 1952 వరకు రిపబ్లిక్ తొలి అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికయ్యాడు. ఇప్పుడండి, 1952 వరకు రిపబ్లిక్ తొలి అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికయ్యాడు. అలాగే 1952 నుండి 1962 మధ్య 2 సార్లు భారత రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ రచించిన గ్రంథాలు ఇండియా డివైడెడ్, అలాగే ది స్టోరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ. ఏంటండి, ఇండియన్ డివైడెడ్, అలాగే ది స్టోరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ అనే గ్రంథాలు రచించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం. ఏంటండి, సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీజీ స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన తర్వాత తొలిసారిగా ప్రారంభించింది సహాయ నిరాకరణ ఉద్యమం. ఏంటంటే, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. అలాగే 1920 సంవత్సరంలో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు విజయ రాఘవాచార్య. ఎవరండి, 1920 సంవత్సరంలో నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు విజయ రాఘవాచార్య. ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని తీర్మానించారు. ఏంటండి, ఈ సమావేశంలోని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని తీర్మానించడం జరిగింది. అలాగే 1921 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. ఎప్పుడండి, 1921 సంవత్సరంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే స్వదేశీ వస్తువులను ఉపయోగించుట, అలాగే విదేశీ వస్తువులను బహిష్కరించుట. అలాగే స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించి విదేశీ పరిశ్రమలను వ్యతిరేకించాలి. అలాగే బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులు, ఉద్యోగాలు త్యజించాలి. బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులు అలాగే ఉద్యోగాలు కూడా వదిలివేయాలని ఈ ఉద్యమం యొక్క లక్షణాలు. అలాగే కేరళలో మలబార్ తీరంలో ఎరువనాడు ప్రాంతంలో ఉన్న మహమ్మదీయ రైతులు ఎవరండి, మోప్లాలు. ఎక్కడండి, కేరళలోని మలబార్ తీరంలో ఎరువనాడు ప్రాంతంలో ఉన్న మహమ్మదీయ రైతులు ఈ మోప్లాలు. అయితే 1921 సంవత్సరంలో హజీ మహమ్మద్ నాయకత్వాన ఈ మోప్లాల తిరుగుబాటు రావడం జరిగింది. ఎప్పుడండి, 1921 సంవత్సరంలో
హజీ అహ్మద్ నాయకత్వాన మోప్లాల తిరుగుబాటు రావడం జరిగింది. అయితే ఈ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణచివేయడం జరిగింది. 1921 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు బ్రిటిష్ వైస్రాయి ఎవరండి? రీడింగ్. ఈ రీడింగ్ అనే వ్యక్తి 1921 సంవత్సరంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా పనిచేసిన వ్యక్తి రీడింగ్. అయితే ఈ ఉద్యమం 1922 ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన చౌరీ చౌరా సంఘటన వల్ల నిలిపివేయడం జరిగింది. ఎప్పుడండి? ఫిబ్రవరి 5వ తేదీన 1922లో చౌరీ చౌరా సంఘటన వల్ల ఈ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. అలాగే 1922 ఫిబ్రవరి 12న గాంధీజీని ఎర్రవాడ జైల్లో బంధించారు. ఎప్పుడండి? 1922 సంవత్సరంలోని ఫిబ్రవరి 12వ తారీఖున గాంధీజీని ఎర్రవాడ జైల్లో బంధించడం జరిగింది. అయితే గాంధీని బంధించినప్పుడు వైస్రాయిగా పనిచేసింది ఎవరండి? రీడింగ్. ఈ విధంగా విమర్శించాడు. ఏమని? బక్కచిక్కిన మనిషి చేసిన బుద్ధిమాలిన ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అని గాంధీజీని విమర్శించడం జరిగింది. ఈ బక్కచిక్కిన మనిషి చేసిన బుద్ధిమాలిన ఉద్యమం అని విమర్శించిన వాడు ఎవరండి? రీడింగ్. ఎవరిని? గాంధీజీ గారిని విమర్శించడం జరిగింది. అయితే 1922 మార్చి 18న గాంధీజీని అలహాబాద్ హైకోర్టులో విచారణకు ప్రవేశపెట్టారు. ఎప్పుడండి? 1922 సంవత్సరంలో మార్చి 18వ తారీఖున గాంధీజీని అలహాబాద్ హైకోర్టులో విచారణ కోసం తీసుకెళ్లడం జరిగింది. అయితే గాంధీకి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్మానం చెప్పిన న్యాయమూర్తి సిఎస్ బ్రూమ్ఫీల్డ్. ఎవరండి? గాంధీజీకి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్మానం చెప్పిన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే సిఎస్ బ్రూమ్ఫీల్డ్ అనే వ్యక్తి గాంధీజీకి తీర్మానం చెప్పడం జరిగింది. అలాగే 1922 డిసెంబర్ 31న స్వరాజ్ పార్టీ ఏర్పడింది. ఎప్పుడండి? డిసెంబర్ 31, 1922 సంవత్సరంలో స్వరాజ్ పార్టీ ఏర్పడడం జరిగింది. స్వరాజ్ పార్టీ స్థాపకుడు తొలి అధ్యక్షుడు సిఆర్ దాస్. ఎవరండి? ఈ సిఆర్ దాస్ అనే వ్యక్తి స్వరాజ్ పార్టీ స్థాపకుడు, అలాగే తొలి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఈ సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్. స్వరాజ్ పార్టీ తొలి కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ. తొలి కార్యదర్శి ఎవరండి? మోతీలాల్ నెహ్రూ. తొలి అధ్యక్షుడు సిఆర్ దాస్. అలాగే తర్వాత చూసినట్లయితే దేశబంధు అంటే ఎవరిని పిలుస్తారండి అంటే సిఆర్ దాస్. సిఆర్ దాస్ని దేశబంధు అని పిలవడం జరుగుతుంది. దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులు. ఈ దేశ అనే పదాలతో వచ్చిన బిరుదులు ఏ వ్యక్తులకు వచ్చాయో మనం చూస్తున్నామండి. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారికి ఈ దేశోద్ధారక అనే పేరు రావడం జరిగింది. అలాగే దీనబంధు సిఎఫ్ ఆండ్రూజ్. ఈ సిఎఫ్ ఆండ్రూజ్ని దీనబంధు అని పిలవడం జరుగుతుంది. అయితే నేతాజీకి రాజకీయ గురువు ఎవరండి? సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. అలాగే చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం భారత జాతికి విపత్తు అని నేతాజీ అలాగే లాలా లజపత్ రాయ్ విమర్శించారు. అదేవిధంగా 1924 గాంధీజీ
ఎర్రవాడ జైలు నుండి విడుదలైనాడు. ఎప్పుడండి? 1924 సంవత్సరంలో గాంధీజీని ఎర్రవాడ జైలు నుండి విడుదల చేయడం జరిగింది. అలాగే 1924లో గాంధీజీ బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. ఎప్పుడండి? ఇదే 1924 సంవత్సరంలో గాంధీజీ బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో గాంధీ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నెల 2000 గజాల ఖాదీ వస్త్రం నేయాలని తీర్మానించాడు. ఈ సమావేశంలోని గాంధీజీ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నెల 2000 గజాల ఖాదీ వస్త్రం నేయాలని తీర్మానించడం జరిగింది. దీని వలన భారత స్వతంత్రోద్యమానికి చిహ్నం రాట్నం లేదా చెరక, అలాగే మగ్గం. 1924లో కాంగ్రెస్లో 2 వర్గాలు అవతరించాయి. ఎప్పుడండి? ఈ 1924 సంవత్సరంలో కాంగ్రెస్లో 2 వర్గాలు అవతరించడం జరిగింది. మార్పులు కోరే పక్షం, అలాగే రెండోది మార్పులు కోరని పక్షం. ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అనే 2 వర్గాలు అవతరించడం జరిగింది. అలాగే మార్పులు కోరే పక్షం శాసనసభలకు ఎన్నికై బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. అలాగే మార్పులు కోరే పక్షంలో వారు సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, శ్రీనివాస అయ్యంగార్, విఠల్భాయ్ పటేల్. ఎవరండి? ఈ మార్పులు కోరే పక్షంలో ఎవరెవరు ఉన్నారు అంటే సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, శ్రీనివాస్ అయ్యంగార్, విఠల్భాయ్ పటేల్. అలాగే మార్పులు కోరని పక్షంలో శాసనసభతో పాటు అన్నింటినీ వ్యతిరేకించాలన్నారు. ఎవరండి? ఈ మార్పులు కోరని పక్షం వారు. అయితే ఈ మార్పులు కోరని పక్షం వారిలో ఉన్నవారు రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, మౌలానా అహ్మద్ అన్సారీ అనే వ్యక్తులు ఈ మార్పులు కోరని పక్షంలో ఉండటం జరిగింది. అయితే 1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించిన వారు జోగేష్ చటర్జీ, అలాగే సచిన్ సన్వాల్ అనే వ్యక్తులు స్థాపించడం జరిగింది. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నవారు రాజేంద్ర లహరి, అలాగే అస్ఫానుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే వ్యక్తులు సభ్యులుగా చేరడం జరిగింది. అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్ కాకోరి లేదా కాక్రోయ్ ప్రాంతంలో రైలు పెట్టెలపై దాడి చేసి 5,000 దోచుకున్నాడు. ఎవరండి? ఈ రామ్ ప్రసాద్ బిస్మిల్ కాక్రోయ్ ప్రాంతంలో రైలు పెట్టెలపై దాడి చేసి 5,000 రూపాయలను దోచుకోవడం జరిగింది. ఇది కాకోరి కుట్ర కేసుగా పిలువబడింది. అలాగే 1925 డిసెంబర్ 26న కాన్పూర్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వారు ఎస్ఏ డాంగే. సలాం హుస్సేన్, అలాగే ముజఫర్ అహ్మద్ సత్యభక్త అనే వ్యక్తులు ఈ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. ఎస్ఏ డాంగే స్థాపించిన వారపత్రిక సోషలిస్ట్. ఏంటండి? ఈ ఎస్ఏ డాంగే స్థాపించిన వారపత్రిక ఏంటండి? సోషలిస్ట్. ఓకేనండి, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గాంధీ యుగంలో నెక్స్ట్ విషయాల గురించి
మనం నెక్స్ట్ వీడియోలోని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.